హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే స్పోర్ట్స్ టెన్నిస్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే స్పోర్ట్స్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఆమె వింటే బాధపడుతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ షీ లిజన్స్ షీ విల్ బి హర్ట్. అంటే ఆమె వింటే బాధపడుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ సీమ్స్ టు మీ దట్ ఇఫ్ హీ హియర్స్ ఎవ్రీథింగ్ యూ సే హీ విల్ బి వెరీ అప్సెట్. అంటే నువ్వు అన్న మాటలు కనుక తను వినుంటే తను చాలా బాధపడతాడు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, లిస్నింగ్ టు యువర్ వర్డ్స్ ఎనీ వన్ విల్ ష్యూర్లీ ఫీల్ పెయిన్. అంటే నీ మాటలు వింటే ఎవరన్నా ఖచ్చితంగా బాధపడతారు, అక్కడ ఎవరున్నా ఖచ్చితంగా బాధపడతారు అని అర్థం. నెక్స్ట్ వన్, అరుస్తున్నాను వినపడుతుందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ స్క్రీమింగ్ క్యాన్ యూ హియర్ మీ. ఐఎమ్ స్క్రీమింగ్ క్యాన్ యూ హియర్ మీ. స్క్రీమింగ్ అంటే అరవడం, గట్టిగా అరవడాన్ని స్క్రీమింగ్ అంటారు. సో ఐఎమ్ స్క్రీమింగ్ క్యాన్ యూ హియర్ మీ అంటే అరుస్తున్నాను వినపడుతుందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ కాంట్ యూ హియర్ మీ. ఐ హ్యావ్ బీన్ కాలింగ్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్ కాంట్ యూ హియర్ మీ అంటే నేను నిన్ను చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను, నీకు వినపడడం లేదా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై థ్రోట్ హర్ట్స్ from yelling but you didn't turn back. My throat hurts from yelling but you didn't turn back అంటే అరచి అరచి నా గొంతు నొప్పి పుట్టింది కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, సరిగ్గా వినకుండా వెళ్ళకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ గో వితౌట్ లిస్నింగ్ ప్రాపర్లీ. డోంట్ గో వితౌట్ లిస్నింగ్ ప్రాపర్లీ అంటే సరిగ్గా వినకుండా వెళ్ళకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఓన్లీ అండర్స్టూడ్ హాఫ్ ఆఫ్ వాట్ ఐ సెడ్. యూ ఓన్లీ అండర్స్టూడ్ హాఫ్ ఆఫ్ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పిన దాంట్లో నీకు సగమే అర్థమయ్యింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ లిజనింగ్ టు వాట్ ఐ సెడ్ కంప్లీట్లీ యూ క్యాన్ గో. ఆఫ్టర్ లిజనింగ్ టు వాట్ ఐ సెడ్ కంప్లీట్లీ యూ క్యాన్ గో అంటే నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత నువ్వు వెళ్ళు అని అర్థం. నెక్స్ట్ వన్, నీ వాయిస్ సరిగ్గా వినపడట్లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ ప్రాపర్లీ. ఐ కాంట్ హియర్ యువర్ వాయిస్ ప్రాపర్లీ అంటే నీ వాయిస్ సరిగ్గా వినపడటం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ సో మచ్ దట్ ఐ కాంట్ హియర్ యూ అట్ ఆల్. యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ సో మచ్ దట్ ఐ కాంట్ హియర్ యూ ఎట్ ఆల్ అంటే నీ వాయిస్ చాలా బ్రేక్ అయి వస్తుంది, సో నేను అస్సలు వినలేకపోతున్నాను, అసలేమీ వినలేకపోతున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ. వేర్ ఆర్ యూ ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ అంటే నేను వినలేకపోతున్నాను, నువ్వు అసలు ఎక్కడున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు ఇంకా ఎంత గట్టిగా చెప్పాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ మచ్ లౌడర్ డూ ఐ హ్యావ్ టు సే. హౌ మచ్ లౌడర్ డూ ఐ హ్యావ్ టు సే అంటే నీకు ఇంకా ఎంత గట్టిగా చెప్పాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ డెలిబరేట్లీ నాట్ లిజనింగ్ టు మీ దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు షౌట్. డెలిబరేట్లీ అంటే కావాలని లేదా ఉద్దేశపూర్వకంగా. సో యూ ఆర్ డెలిబరేట్లీ నాట్ లిజనింగ్ టు మీ దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు షౌట్ అంటే నువ్వు కావాలనే నా మాట వినడం లేదు, సో నేను అరవాలనుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ డఫ్ సో యూ స్పీక్ స్లోలీ. ఐఎమ్ నాట్ డఫ్ సో యూ స్పీక్ స్లోలీ అంటే నేనేమి చెమటివాడిని కాదు, నువ్వు కొంచెం స్లోగా మాట్లాడు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ చెవులు సరిగ్గా పనిచేస్తున్నాయా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆర్ యువర్ ఇయర్స్ వర్కింగ్ ప్రాపర్లీ. ఆర్ యువర్ ఇయర్స్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే నీ చెవులు సరిగ్గానే పనిచేస్తున్నాయా అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీథింగ్ ఐ సెడ్. వై ఆర్ యూ డూయింగ్ దిస్? యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీథింగ్ ఐ సెడ్. వై ఆర్ యూ డూయింగ్ దిస్? అంటే నేను చెప్పింది ఏది నువ్వు సరిగ్గా వినిపించుకోవడం లేదు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ థింక్ యువర్ ఇయర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఐ థింక్ యువర్ ఇయర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే నీ చెవులు సరిగ్గా పనిచేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.